హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మళ్ళీ ఒక కొత్త ఫుల్ వీడియో. అదేంటంటే సిఎస్ ర్యాంక్ పుష్. మనం ఇప్పుడే గేమ్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో కొంచెం టైం పడుతుంది ఇదంతా. ఈవెంట్స్ అయితే చూసేద్దాం. సిఎస్ బిఆర్ అంతా బాగానే పెట్టారు. అంటే ఇప్పుడే ఇన్స్టాల్ అంటే నువ్వు మనం మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనకి 52 లెవెల్ అయితే ఉంది. ప్రొఫైల్ ఆల్రెడీ చూపిస్తున్నా. ఓవర్వ్యూ వచ్చేసి హెడ్ షాట్ రేట్ అంతా చూడొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇలాంటి వీడియోస్ చేయాలన్న మోటివ్ ఇంకా చాలా పెరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. కమాన్ గైస్, నా గేమ్ ప్లే కనుక నచ్చింది అనుకో, మీరు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్. ఏం చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఆ జోష్ వేరే లెవెల్ ఉంటుంది గైస్. ఎందుకంటే మనం చేస్తామంతా, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా బాధ అనిపిస్తుంది. వాయిస్ ఓవర్స్ ఇచ్చి ఎడిట్ చేసి చాలా బాధగా అనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసుకోమని ఫోర్స్ చేయను. మీ గేమ్ ప్లే నచ్చితే మీరే చేసుకుంటారు, అది నాకు తెలుసు. సో చలో, ఇక్కడ ఎనిమిస్ అయితే ఫుల్ ఫైర్ చేస్తున్నారు. మనోడు ఏదో పాయింట్ పెట్టాడు. హెడ్ షాట్ అయితే కొట్టడం జరిగింది. వీడు ఇప్పుడే రివైవ్ అయ్యాడు. రివైవ్ అవుతుంది. చలో గైస్, ఫస్ట్ రౌండ్ అయితే మనం సక్సెస్ఫుల్గా గెలిచేసాం. మళ్ళీ చెప్తున్నా, నేను ఒక 13 year old ఫ్రీ ఫైర్ ప్లేయర్ని. అండ్ నేను టాప్అప్ అలాంటివి ఏం చెయ్యను, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అలాంటివన్నీ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక లెవెల్కి వెళ్ళినప్పుడు చేయడం అది వేరే విషయం. మనం చేస్తాం, కానీ ఆ డబ్బులు పెట్టడం వల్ల ఏంటి, ఆ యూజ్ ఏంటి అని ఒక్కసారి అయితే ఆలోచించండి. సో టాప్అప్ అవేం ఉండదు, మన గేమ్ ప్లే మొత్తం నార్మల్గా ఉంటుంది. సో కమాన్, మనం మళ్ళీ చెప్తున్నా, మనం చేసేది సిఎస్ ర్యాంక్ పుష్ అనమాట. చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే మొన్ననే సీజన్ అప్డేట్ అయింది కదా, హీరోకి ఎక్కడం అయితే గోల్గా పెట్టేసుకున్నాం మనం. కమాన్, తనకి డ్యామేజ్ పడింది, నాకు కూడా అంతే పడింది. తనకు కొడదామని వెళ్ళాను, నాకే ఎక్కువ పడింది. ఒక రేంజ్లో కొట్టింది తనైతే. ఇక్కడ ఇంకొక మ్యాక్స్ అని పట్టుకొని రష్ చేసుకొని వస్తున్నాడు. ఆడికైతే హెడ్ షాట్ కొట్టేశాం. అరే వెనకలా, అరే అసలు ఏ సౌండ్, ఫుట్ స్టెప్ సౌండ్ కూడా రాలేదు బ్రో. ఈయన్ని కూడా వెనకాల నుంచి కొట్టాడు. అందరినీ వెనకాల నుంచి కొడితే గేమ్ ఎందుకు బ్రో ఆడడం, వెనకాల నుంచి కొట్టడానికి ఆ గేమ్. అసలు వెనకాల కొట్టడం అనేది తప్పు. అసలు సౌండ్ కూడా రాలేదు బ్రో, నిజం చెప్తున్నాను నేను. సౌండ్ అంటే చిన్న సౌండ్ కూడా రాలా. అసలు నేను ఊహించలేకపోయా. అసలు వెనకాల నుంచి ఒకడు వస్తాడు, వెనకాల నుంచి ఒక వే ఉందని కూడా మర్చిపోయాను నేను. మరీ అంత దారుణంగా జరిగింది ఈ రౌండ్ అయితే. అరే పైన, అరే అందరు ఎక్సమేట్లు. ఈడైతే వేసుకోవడం జరిగింది. అసలు మా ఇద్దరిని వెనకాల నుంచి వచ్చి ఒకడిని నాక్ చేసి ఇటు సైడ్ మళ్ళీ అన్ని పైన నుంచి కొట్టేశాడు చూడు. ఏసి అయితే కొట్టేశాడు రా. థామ్సన్ తీసుకుందాం, ఎందుకంటే షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ ఈ సీజన్లో, అంటే ఈ సీజన్ ఇంకా ముందు సీజన్లో థామ్సన్కి అయితే భలే హైప్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఫైర్ కానీ డ్యామేజ్ అయితే ఒక రేంజ్లో పెంచేసాడు. చెప్తున్నాను కదా, థామ్సన్కి అయితే థామ్సన్ డ్యామేజ్ అయితే ఒక దారుణంగా పెంచేశాడు. గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. గేమ్ ప్లే చూస్తే మీకు చేయాలనిపిస్తుంది, కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మాకు కొంచెం అది సపోర్ట్గా ఉంటుంది. సో ప్లీజ్, నేను ఒక 13 year old పిల్లోడిని, నేను చదువుకోకుండా ఇవన్నీ చేస్తున్నానంటే మీరు చాలామంది చాలా అనుకుంటారు నా గురించి. M188 పెట్టుకొని వచ్చింది, సగం హెల్త్ లేపేసింది ఆల్మోస్ట్. జస్ట్ మిస్. సైడ్ ఒకడు ఓడియన్ వేసుకొని వస్తున్నాడు, మనం కూడా వేద్దాం. అబ్బా హెడ్ కొట్టాడు. అసలు ఏమన్నా కొట్టాడా బాప్పా. ఈ రౌండ్లో మనకి AWMఏ కరెక్ట్. ఈ రౌండ్ అయితే ఖచ్చితంగా ఒకటికి అయితే హెడ్ పడుతుంది గైస్ AWMతో. నాది కన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అంతే. అది చాలా రౌండ్లో చూసా. AWM ఈ గేమ్లో ఫ్యాక్టరీలో AWM తీస్తే
ఇంకంతే, ఒక హెడ్ మినిమం. ఎందుకంటే వాళ్ళు లూర్ అవుతారు, ఖచ్చితంగా ఎనిమిస్ లూర్ అవుతారు. లాంగ్ రేంజ్ గన్ పెట్టుకొని వాళ్ళకి స్కోప్ పెట్టుకొని కొచ్చు. ఏంటి ఎవరు రాలా? స్కోప్ పెట్టుకొని కొట్టుకోవచ్చు. వచ్చాడు. ఓ 10 HP గాయస్, 10 HP మిగిల్చాడు గాయస్. అసలు ఒక రేంజ్లో కొట్టాడు ఎక్స్మేట్తో. 10 HP అంటే 10 HP. ఆడికి ఇప్పుడు పగులుతుంది తలకాయ, ఇంకంతే పీసులు అయిపోద్ది దెబ్బకి. దా అత్తికో పడింది గైస్. సో చెప్పాను కదా, అక్కడ కొట్లాడుతున్నారు అందరి మంది. మొత్తం స్క్వాడ్ అంతా అక్కడే ఉంది. అక్కడ ఉన్నాడు అనమాట. ఎక్కడెక్కడ పాయింట్స్ అయితే ఉన్నాయి చాలా. ఎక్కడున్నాడు? ఎనిమిది ఉన్నాడా? అద్దిగో ఉన్నాడు. గైస్ గేమ్ ప్లే నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు గైస్, ప్లీజ్. ఇంకా 2 రౌండ్స్ అంతే. ఈ 2 రౌండ్స్ కొట్టేస్తే మనకి మంచి స్టార్ట్ ఉంటుంది. నేను ఇది గెలిచినా కానీ ఓడిపోయినా కానీ ఈ వీడియో అయితే కన్ఫర్మ్గా అప్లోడ్ చేస్తా గైస్. ఎందుకంటే నా గెలుపు నేను చూపించాలనుకోవట్లేదు. ఇది ఫస్ట్ వీడియో కదా, నా గేమ్ ప్లే ఏంటో మీకు తెలిసి నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారని తెలిస్తే ఇంకా వీడియోస్ పెడతా. సో సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు గైస్. కమాన్ వెళ్దాం. అసలు కొన్నిసార్లు అయితే మొత్తం స్క్వాడ్ అక్కడే క్యాంప్ వేస్తారు గైస్. ఒక నాకా అంత ఫాస్ట్గా? రే బ్రోకి ఇచ్చేస్తుంది. ఎక్కడున్నారు? మిస్ గ్రానైడ్ ఎవడేసాడు? ఎక్కడి నుంచి వేసాడు? ఎక్కడున్నాడు? ఆ మూలన ఏమన్నా ఉన్నాడా? మూలన ఎక్స్మేట్. అరే అది ఎందుకు పంపిస్తారా? అది ఇంకా ఇప్పుడు చూడాడు వచ్చి ఫుల్ కిల్ చేసుకుంటాడు. అరే ఎక్స్మేట్తో వెనకాల నుంచి కొడుతున్నారు గైస్. అరే కొట్టరా బ్రో, కమాన్ బ్రో, అన్ని కొట్టాలి. కమాన్ అని ఎలా కొడతావంటే దెబ్బకు షాక్ అయిపోవాలి. కమాన్. ఓపీ బ్రో, ఓపీ, చాలా ఓపీ. మంచిగా ఆడావు. ఎమోట్ వద్దు బ్రో, మ్యాచ్ అయిపోయిన తర్వాత తీసుకో. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో. అవి కొట్టిన తర్వాత ఎమోట్ వేసేసరికి మనకి ఏంటంటే కసితో ఆడతారు వాళ్ళు. సో మనకు కొట్టే ఛాన్స్ కొంచెం తగ్గిద్ది. ఇప్పుడు ఎస్విడి వద్దులే, ఎందుకంటే కొంచెం షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ రెండు కలిసిన గ్రౌండ్ కదా. ఎవడో థామ్సన్ వదిలేసింది. థ్యాంక్స్ బ్రో. కమన్ గైస్, ఇది ఒక్క రౌండ్ మనం గెలిస్తే చాలు. మనకి ఒక రేంజ్లో పుష్ ఉంటుంది మనకి ఈ రౌండ్ గెలిస్తే, మన ర్యాంక్ పుష్కి. కమన్ గైస్. అక్కడైతే ఒకడు ఉన్నట్టున్నాడు. అచ్చాడు గోడ దగ్గర. అదిగో కోప వద్దులు హెల్త్ పోయింది. మెడికెట్ అటు సైడ్ ఉన్నట్టున్నారు చాలా మంది. ఈడు కూడా అటు సైడ్కి వెళ్ళాడా? గ్లోవేద్దాం ఎందుకే, మళ్ళీ స్కోప్ పెట్టుకొని కొట్టుకుంటారు. అర్రే ఎనిమిది పక్కన పక్కన ఒకడు ఉన్నాడు గైస్, చూసుకోవాలా. అక్క కూడా కొట్టలేకపోయింది. అంటే కొట్టినా ఏం చేయలేంలే, అక్కడ ముగ్గురు ఉన్నారు గైస్. ఇది లాస్ట్ రౌండ్ అనమాట మనకి. మనం M1W తీసుకొని పైన అయితే క్యాంప్ వేద్దాం గైస్. అందరు క్యాంప్ వేయండి గైస్. కమాన్ క్యాంప్. నేనైతే వాళ్ళందరికీ ఆల్రెడీ చెప్పా, లాస్ట్ రౌండ్ క్లాక్ టవర్ వస్తే M1W అని పెట్టుకొని రంటారా అని లాబీలోనే చెప్పేశాను, అంటే మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత. సో వాళ్ళు పెట్టుకుంటారో లేదో అనేది అప్ టు దెమ్. పైన క్యాంప్ అయితే అందరు అక్కడికే వెళ్తున్నారు. అక్క తచ్చు వేసుకొని మరీ వెళ్తుంది. గ్లోవల్ వేస్తుంది. అరే ఐస్ డాట్ అది ఎందుకు పనికిరాదు. నాకైతే ఐస్ డాట్ అంతేం అనిపించలేదు గైస్, మీకు యూస్ఫుల్గా అనిపించచ్చు. ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. కమాన్ గైస్, ఇది ఒక్క రౌండ్ అందరం పైకి వచ్చాం అనుకున్నట్టే. కమాన్. గ్రెనేడ్లు వేసి వెళ్తుంది. ఎవరి మీదకి? ఎవడో ఉన్నాడా? గ్లూ వాల్ ఆల్మోస్ట్ పగిలిపోయింది. అరే ఎవడో రివైవ్ అవుతున్నాడు. ఎక్కడ? గ్రెనేడ్ వేసి వెళ్దాం. అర్రే రాగానే ఓరియంట్ వేసాడు రా. మంచి తెలివైన ప్లేయర్ ఇడు. గ్రోదా అదే ఆడైతే నాకైపోయాడు. మన దాంట్లో ఇద్దరు నాకు, వాళ్ళ దాంట్లో ఇద్దరు నాకు. ఏంటిడు? కిందకి దిగాడా? కిందకి దిగి మనోడైతే ఒకడు చనిపోయాడు. గ్రెనేడ్ హాచ్.
అరే మనకిదే డ్యామేజ్ పడలేదు. పైకి రావట్లేదు ఏంటి ఎవ్వరు. జోన్ కూడా వచ్చేస్తుంది. మనం కిందకి వెళ్ళడం బెటర్ అంటారా? నేనైతే కిందకి వెళ్తున్నా. కింద ఎనిమిది ఉంటే సాగు కొడతారు నన్ను. అమన్ గైస్ 3 vs 3 సిచ్యువేషన్. ఇప్పుడు మనమైతే గెలవాలి కన్ఫామ్గా. అరే ఎనిమిస్ ఉన్నారు, పైన ఉన్నట్టున్నారు వాళ్ళు. ఎక్కడున్నారు అసలు కనపడడం కూడా కనపడట్లేదు. జోన్ అయితే మన సైడ్కి వచ్చింది గైస్, అది మన లక్ అంతే. అర్రే ఇటు సైడ్ ఉన్నారా ఫుల్గా. ఆ బ్రో అయితే స్టామ్ నుంచి వస్తున్నాడు ఉరుక్కుంటూ. ఒక నాకు గ్రానైడ్ వేసాడు ఎవడో. ఏమన్నా వెళ్ళాను అక్క. నాకు 3/4 హెచ్పి లేపేసింది గైస్. 3/4 హెచ్పి. ఏం కొట్టింది అక్క, ఏం కొట్టింది. ఈ నొక్కని కొడితే చాలు గైస్. 1v1 సిచ్యువేషన్. అరే గ్లోవల్ కమాన్ అది గైస్. గేమ్ ప్లే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఒకవేళ మీరు మంచి సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలాంటివి చాలా చాలా పెడతా. కమాన్ గైస్. ఇప్పుడైతే మనం డైమండ్ 4లో ఉన్నాం. హీరోయికి వచ్చేసి మనం టార్గెట్గా పెట్టుకుందాం. ఒకప్పుడు ఓల్డ్ ఫ్రీ ఫైర్ వేరే గైస్. ఓల్డ్ అంటే ఓల్డే, ఇప్పుడు న్యూది కాంపిటేటివ్ కాదు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, గుడ్ బాయ్, సీ యూ.